మమత మమకారం తప్ప మోసం తెలియని అంబేద్కర్ సిద్ధాంతాలను అనుగుణ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మా దళిత సోదర సోదరుని మనందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మొట్టమొదటిగా మీరందరూ నేను అందరూ కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి వ్యక్తి శ్రీ అనిల్ ఎర్రంరెడ్డి గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నారు, నెల్లూరు ప్రాంత వాసి. ఈ ప్రాంతానికి ఆయనకి సంబంధం లేదు. అమెరికాలో డాలస్ లో నాకు పరిచయస్తుడు. మంచిగా ఒక గ్లోబల్ ప్రపంచం మొత్తం మెచ్చుకునే విధంగా తెలుగువాడిగా ఒక మంచి కంపెనీ స్థాపించి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. నేను పార్లమెంటు సభ్యుడైనప్పుడు వారి కంపెనీ ద్వారా వచ్చేటువంటి సిఎస్ఆర్ నిధులు నేను కూడా అడగకుండానే మాకు ఇస్తే ఒక్క రూపాయి కూడా అవినీతి జరగదు, ఆ డబ్బు పూర్తిగా పేద ప్రజలకి ఉపయోగపడుతున్నటువంటి నమ్మకంతో ₹1 కోటి నాకు ఇచ్చారు. మొదటి సంవత్సరం ₹1 కోటి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఖర్చు పెట్టాలో ఆ విధంగా ఖర్చు పెట్టమని చెప్పారు. సో మొట్టమొదటిసారిగా మీ అందరూ కరతాళ ధ్వనులతోటి అనిల్ ఎర్రవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలపాలి. రెండో వ్యక్తి మీరు కృతజ్ఞతలు తెలపాల్సినటువంటి వ్యక్తి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు. ఈ విధంగా ఇట్లా డబ్బులు ఉన్నాయి, కొన్నూరుకు ఒక 3 కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడానికి నా దగ్గర సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి, ఎక్కడ కావాలని చెప్తే మొట్టమొదటిగా సెలెక్ట్ చేసినటువంటి దళిత వాడ ఈ పెదకాకాని ప్రాంతం మీరే. ఆయన ఇప్పటికి 26 రోజుల క్రితం చెప్పారు. 26 రోజుల్లో ఇదంతా కోఆర్డినేట్ చేసుకుని శంకుస్థాపన చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాం. దీన్ని ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.